వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ విషయంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తన తల్లిదండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె చెప్పింది. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు అది నిజం కాదని తేల్చారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి తెలియచేయాలని పూణె పోలీసులను కేంద్రం ఆదేశించింది. యూపీఎస్సీ పరీక్షల్లో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ను పూజ వినియోగించుకుంది. ఇందుకోసం ఆమె తన తల్లిదండ్రులు విడిపోయారనే కారణాన్ని జతచేసింది. ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై కేంద్ర నివేదికను కోరింది. పూణె పోలీసులు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పూజ తల్లిదండ్రులైన దిలీప్, మనోరమ ఖేత్కర్లు చట్టబద్ధంగా విడిపోయారని, అయినప్పటికీ వారిద్దరూ కలిసే ఉంటున్నారని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. పూజా ఖేత్కర్ ఢిల్లీలోని వివిధ అకాడమీల్లో తన మాక్ ఇంటర్వ్యూల్లో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తాను తండ్రికి దూరంగా తన తల్లితో ఉంటున్నందున తన కుటుంబం ఆదాయం 0 అని ఆమె పేర్కొన్నారు. అయితే దిలీప్, మనోరమ ఖేత్కర్ 2009లో పూణేలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2010 జూన్ 25న వారు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బన్నర్ ప్రాంతంలోని నివాసాల్లో కలిసే ఉంటున్నారు. కుటుంబ ఫంక్షన్లకు కలిసి హాజరవుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేత్కర్ సమర్పించిన అఫిడవిట్లో మనోరమను తన భార్యగా పేర్కొనడం కొసమెరుపు.